ఇప్పుడు జస్ట్ 2 నిమిషాలు మాట్లాడండి. ఆవులు ఉన్నాయి కదా. యాళ్ళేవు ఆడేమన్నా సరే మీరు మాట్లాడుకున్నా పర్లేదు, నాకు చెప్పండి, నేను ఎంత ఇస్తాను తీసుకుంటా. ఎన్ని ఉన్నాయి మొత్తం ఆవులు ఇవి? వచ్చి 3 ఆవులు 3 దూడలు ఉన్నాయి. 3 ఆవులు 3 దూడలు. పాలు ఎన్ని లీటర్లు ఇస్తాను? పాలు ఒక్కొక్క 5 లీటర్లు ఇస్తాను. 5 లీటర్లు 10 లీటర్లు రోజు మీద. దూడలు ప్రజెంట్ 3 దూడలు. దీనికి మీరు మెయింటైన్ చేసుకుంటా ఉంటారు, ఆవులు రొటేషన్ చేసుకుంటారు. అమౌంట్ పాల బిల్ ఎంత వస్తుంది మంత్లీ? పాల బిల్ వచ్చి ఇప్పుడు 10 లీటర్లు కాబట్టి ఫీడ్ పోనీ ఒక 6-7 వేలు వస్తుంది. 6-7 ఫీడ్ ఎంత వస్తుంది ఖర్చు? ఫీడ్ ఎంత వస్తుంది ఖర్చు? ఫీడ్ వచ్చి ఒకదానికి 2.5 కేజీ 3 కేజీలు 3 కేజీలు ఒక పూటకి ఒకసారికి వేసినప్పుడు. పచ్చిగడ్డి వేసుకుంటారా? పచ్చిగడ్డి గిన్నె గ్రాస్ మీదే ఓన్ ల్యాండ్. ఓకే. ఎన్ని మూటలు తింటాయి ఒకసారికి? వచ్చి అట్లా డ్రమ్కు పొద్దున్నే దానికి వేసేస్తా ఫుల్గా, మళ్ళీ సాయంత్రం దానికి ఫుల్గా 2 సార్లు. అదే 50 కేజీస్ పడుతుందా? 50 కేజీలు పడుతుందా? నీళ్ళు అయితే 50 లీటర్లు 100 లీటర్లు 100 లీటర్లు 34-50 కేజీలు పైన పడుతుంది దగ్గర. పాలు ఇస్తాను ప్రజెంట్. అది 10 లీటర్లు ఇస్తాను ప్రజెంట్ వచ్చి అది చాన్నాళ్ళు అయింది. అది 3 లీటర్లు ఇస్తుంది. 3-4 దూడలు అయితే 3 ఉన్నాయి. ఇది దూడే. అది మన సూది ఇప్పుడు అది 2 ఏళ్ళు పైన 2 years సూది వేయించినాడు. ఇంకో 9 నెలలు కట్టిందా ఇంకా లేదా? అంటే ఒక వారం పైన అవుతుంది అంతే. వారం పైన సూది వేయించు. ఏం తెలియలా కట్టిందా లేదని. ఇంకా 3 నెలల పైన తెలుస్తుంది. 3 నెలల పైన ఎదకు రాకుండా ఉంటే తెలుస్తుంది. ఎదకొస్తే మళ్ళీ వేయించుకోవాల్సిందే. 3 దూడలు 3 ఆవులు. వయసు ఎంత ఉండే దూడలకి? వచ్చి దానికి వచ్చి 2 సంవత్సరాల పైన. దీనికి 2 పైన, దానికి 2 సంవత్సరాల లోపల అయితే ఉంటుంది. 2. ఓకే. ఆవులు వయసా ఎన్నో అవుతుంది అది? ఇది వచ్చి 5 ఈతలు వెళ్ళింది. 5 ఈతలు. అది వచ్చి 3 ఈతలు. 5 దూడకి ఎంత 6 నెలలు ఉంటుందా? 5-6 నెలలు లోపల ఉంటుంది. ఏ దూడ తిందా? ఇది వచ్చి అమ్మేసినారా వాళ్ళు దాన్ని? మా తాడుబుట్టు వాళ్ళ దగ్గర తీసుకున్నారు. ఓకే. మీరు తీసుకున్నారు దూడని మేపుదామని? వాళ్ళు అమ్మేస్తామంటే పాలు ఉన్నాయి కదా అని తీసుకున్నాం. ఎంత పడిందా మీకు ఇది? డబ్బులకి ఏం కాదు తెలిసిన. మళ్ళీ ఏమన్నా మీరు ఇస్తారా? అంతేనా? మీకేం కాదు? నాకే మా సొంతం తాడుబుట్టు. ఓకే. పాలు ఉన్నాయి కాబట్టి పాలకి వదిలేస్తే అదే డెవలప్ అయిపోతుంది. గడ్డి ఎట్లా తింటుంది కాబట్టి సరిపోతుంది. పాలు ఎన్ని తాపుతారు దానికి? 2-3 లీటర్లు దాచుకుంటారు. ఇప్పుడు చిన్నప్పుడు తెచ్చుకున్నారా? చిన్నగా ఉన్నప్పుడే 3 దినాలు దూడే. అప్పుడు తెచ్చుకొని మీ దగ్గర ఎట్లా పాలు ఉన్నాయి కాబట్టి ఎట్లా కంటిన్యూ చేసినారు. ఇప్పుడు ఇది 5 నెలలు అయింది. 5 నెలలు మేపినారు దీన్ని కదా. ఇది మీకే అంతేలే. 3 నెలలు పాలు తాపినా మళ్ళీ గడ్డి తింటాను. చెట్టు కింద కట్టేస్తారా? చెట్టు కింద. మామిడి చెట్టు అల్లనేరు చెట్టు. ఈ కాయలు మీకేనా ఇంట్లోకి అమ్మేస్తారు? లేకంటే తినేదానికి ఇంట్లో భూమి ఉందనా మీకు ఇక్కడ? దీనిల కోసం ఆవుల కోసం ఏమైనా గడ్డి వేసుకున్నారా? అది మీదేనా? ఇది ఎన్ని గ్రాస్ మీదేనా? అది ఇక్కడ జొన్నలు చల్లినా. పోల్మాన్ దగ్గర ఇది ఎండుగడ్డ మీదేనా? మాకు అక్కడ ఉన్నింది. ఓకే. ఇంకా ఆవులు ఉన్నాయి కదా ఇక్కడ వీళ్ళకంతా? ఎక్కడ చూసినా పల్లెలో ఇళ్ళ దగ్గర ఉన్నాయి కదా. అందరికి ఉన్నాయి ఆవులు. ఎక్కడ చూసినా అక్కడ ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి, ప్రతి ఒక్కరికి ఉన్నాయి. ఓకే. అదే వాడు నా ఫ్రెండే వాడు ఆవులు ఉన్నాయి ఆడ దానికోసం వచ్చింది. నేను 20 ఆవుల పైన ఉన్నాయన్న. చంద్రశేఖర్ నా ఫ్రెండ్. ఇంకా బోల్లా ఇంకా దూరం బోల్ ఓకే. ముందర బోల్లా అవి ఉన్నాయి ఆవులు. అవి ఎవరన్నా
నాటుగా ఉండారా వాళ్ళు ఎవరు మనుషులు ఎవరు ఉండారా? ఇదేమన్నా ఇది కోళ్ళకి పొట్టేళ్ళకి ఏం దేనికి ఇది? ఆవుల కోసం ఆవులకి. పైన రేకులు వేసినావా? నైట్ అయితే ఆడ కట్టేయచ్చు. వానకాలం కట్టేస్తా, వానకాలం కట్టేస్తా. రాత్రిలో కూడా ఈడే ఉంటాయి ఆవులు. ఈ చెట్ల కింద ఇప్పుడు ఎండలు కాబట్టి ఇటు కట్టేస్తున్నారు. చల్లగా ఉంటది. ఎండలకి మనకి మనుషులు తట్టుకోలేకున్నాము. ఎండలకి చల్లగా ఉంటది ఆవులకి. ఎంతవరకు అమ్మినారా ఏమన్నా ఆవులు? లేదన్నా, ఓన్లీ మీరే పెట్టుకున్నారు. అది ఇంట పుట్టిండేది. దానం నా వయసు అయిపోయింటే అమ్మినా. మళ్ళీ తెచ్చినట్టువే అన్నీ ఆ యావు ఈ యావు తెచ్చిన. ఎంత పడినాయి అప్పుడు మీకు? అది వచ్చి 1,10,000 పడింది. 1,10,000 అమ్మా. ఇది వచ్చి 70,000 పడింది. 70,000 ఇది 70,000. మీరు తెచ్చిన తర్వాత ఎన్ని అయింది మీ దగ్గర? ఇది తెచ్చినాక ఇనిండేది నింపావు తెచ్చింటే మళ్ళీ అది ఏదో నిలసలా సూదులు వేపిస్తాను నిలసలా. ఇంకా నిలసలా. అది అది నింపుతాను. ప్రజెంట్ నింపుతుంది. ఎన్నో అవుతుంటుంది అది? అది 3 అవుతా. రెండు ఈతలకి ఇది మొదటి కూడా ఓకే. మధ్యలో కోడదాన్ని ఇచ్చింది. ఓకే అమ్మ. ఇప్పుడు 3వది ఇంటే ఇప్పుడు నింపుతుంది. ఎన్ని మంత్స్ దానికి? 6 నెలలు అయితే అంటే. ఎన్ని నెలలు వరకు పిండుతారు పాలు మీరు? నిలిస్తే ఒక 6 నెలల వరకు పెడతాము. మళ్ళా 2-3 నెలలు నిలిపేస్తాం. 2-3 నెలలు నిలిపేస్తారు. మళ్ళీ అది అయినేస్తుంది, మళ్ళీ కంటిన్యూ చేస్తారు. ఒక ఆవుకు 2-3 నెలలు గ్యాప్ ఇస్తారు అంతే. దాని లోపల ఇంక వేరే ఉంటాయి, అవి పాలు ఇస్తూ ఉంటాయి. కంటిన్యూ సంవత్సరం మొత్తం పాలు అయితే ఉంటాయి. పాలు లేకపోతే మళ్ళీ కష్టము మెయింటైన్ చేయాలంటే. పాలు డబ్బులు వస్తే అదే దాని మీద పెడతాము ఇన్వెస్ట్మెంట్, అట్లా రొటేషన్ అయితే వస్తుంది. మొత్తం మనం సంపాదించాలంటే కష్టం అవుతుంది. మన డబ్బులు మన చేతి మీద పెట్టాలంటే కష్టం. 3-4 ఆవులు పైన ఉండాలా. 3-4 ఆవులు. 3 నెలలకు ఒకటి, 6 నెలలకు ఒకటి అన్నా కూడా సరిపోతుంది. రొటేషన్ అవుతుంది. రొటేషన్ అవును. ఒక ఆవు 2 ఆవులు ఉంటే అవి టయానికి నిలక కట్టక అవి పాలేక మనం ఇంకా ఎప్పుడో సంవత్సరానికి 2 నెలలకు ఒకసారి ఉంటే అంతవరకు మనం గడ్డి వేసుకుంటే మనకు లాస్. అవును, అది నిజమే. దీనికి పేడ ఒక నెలకి ఎంత ఏమన్నా ఒక లోడ్ పడుతుందా? నాకు వచ్చి ఒక సంవత్సరానికి 4-5 లోడ్లు అవుతుంది. సంవత్సరం 4-5 లోడ్లు. నేనే టమాటా చెట్లకి వేసుకుంటాను. మీ చెట్లకే మీరే వేసుకుంటారు మీ భూమికి? నేనేం అమ్మను, నేనే టమాటా చెట్లకు మిరప చెట్లు. అంతేలే మన భూమికే మనం ఎరువు వేసుకుంటే అదే సారవంతం వస్తుంది. కొన్ని వేసేదానికంటే యూరియా వేసేదంటే ఇదే బెస్ట్ నేచురల్. ఓకేనా? ముందర ఉన్నాయా?